ఒరే కొడకో నా కొడక, ఇవాళ నాకెంత సంతోషంగా ఉందోరా. అరే వాళ్ళు ఒక్కొక్క ముఖాలు చూస్తుంటేరా ఒక్కడ ముఖంలో నవ్వులేదు. నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇవాళ. ఒరే వాళ్ళ ముఖాలు చూడాలరా. సో నీ 2 కోరికలు ఒకటి తీరింది, ఇక రెండోది కూడా చెప్పేస్తే వెంటనే తీర్చేస్తా. వెంటనే తీర్చేస్తావా? ఏం డౌటా? ఒక కోరిక తీర్చినోడిని రెండో కోరిక తీర్చలేనా? చెప్పు నాన్న. నా కొడుకు పెట్టి చూడాలని ఉందిరా. అబ్బో నీకు ఈ కోరిక కూడా ఉందంటే ఏంటి వెంటనే తీర్చేస్తావా? అదెంత పని నాన్న, అమ్మకు చెప్తే ముహూర్తాలు ఉన్నాయంటే వెంటనే పెళ్లి చేసేస్తుంది. సరేరా, అమ్మకు మాత్రం నా గురించి చెప్పొద్దురా. ఏ? నేను చేసిన తప్పులన్నీ మర్చిపోయి హాయిగా బ్రతుకుతుంది. మళ్ళీ నన్ను గుర్తు చేస్తే బాధపడుతుంది. అది నాకు ఇష్టం లేదు. వీటికేం తక్కువ లేదు గాని ఈ ప్రేమ ఏదో బతుకున్నప్పుడు వచ్చుంటే బాగుండదు. పదా కొడక, నీ పెళ్లి మాత్రం తొందరగా చేసుకోవాలరా. నీ పెళ్లిలో మాత్రం నేనే జాయిన్ చేస్తా. ఇదిగో ఇలా చేస్తా. నీ పని బెటరే. ఇదేంటి ఈ టైంలో బర్రెలతో మాట్లాడుతున్నాడు? ఈ చిత్రంగా ఏంట్రా నీ ఫ్యామిలీ మెంబర్స్ తో మంచి హుషారుగా ఉన్నావు? ఉషా ఫ్యాన్కి తుఫాన్ వచ్చిందిరా. ఏంట్రా నువ్వేమో అప్పులు తెలుస్తున్నావు, నువ్వేం తిప్పలు పడుతున్నావు. సాకాతో పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నాడు రా, కానీ మా అమ్మ ఒప్పుకోట్లా. బొమ్మ రిలీజ్ సినిమాలో లాగా వారం రోజులు వాచ్ చేసి మ్యాచ్ ఫిక్స్ చేస్తుందంట. ఇంకేరా వారం రోజులు అయితే సాగర్ కన్నా నీ సొంతం అవుతుంది అనమాట. సూపర్ రా బాబు. అంత ఈజీ కాదు బావా. లేకపోతే ఏంట్రా కళ్యాణ్ లవ్ చేసి సాగర్ కన్నా పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఇది నీ కరెక్టేనా? పిసికేవలే పేడ. అమ్మాయి లవ్ చేసి నన్ను కాదు నిన్ను. కొట్టేవలే పిడక. నన్ను లవ్ చేయడం ఏంట్రా? నీతో క్లోజ్ గా మూవ్ అయింది కదా. అలా మూవ్ అయినందుకే 1/2 కేజీ మూడు రాసుకున్నా. ఒరే నాకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్పరా. నీకు అర్థం కావాలంటే రియో 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 అంగే పారు. హే వాట్ మచి, వై దిస్ కొలాబరేటీ? ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజం దాచాను. నిజమా? ఏంటి? యాక్చువల్లీ నేను లవ్ చేస్తుంది నిన్ను కాదు, కార్తీక్. లవ్ చేసేది కార్తీక్ నా? అవును. తన్ని ఫస్ట్ టైం చూడగానే అంటారు కదా, తనతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో పడిపోయాను. తను మహి గురించి జెన్యూన్ గా నిజం చెప్పినప్పుడు లైఫ్ లాంగ్ తనతో లవ్ లో ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే కావాలని ఈ డ్రామాలోకి ఎంటర్ అయ్యాను. ఈ లోపు నువ్వు నా అభిమానాన్ని ప్రేమగా అపార్థం చేసుకున్నావని అర్థమైంది. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను. ఇదంతా నీతో ఎలా చెప్పాలో తెలియక, చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో తెలియక నాలో నేను చాలా స్ట్రగుల్ అవుతూ ఇంత దాకా తీసుకొచ్చాను. ఐమ్ సారీ. నీకు ముందే నిజం చెప్పాల్సింది. ఫ్రెండ్షిప్ లో థ్యాంక్స్ సారీ ఉండవు కళ్యాణి. ఇట్స్ ఓకే, ఇప్పటికే చెప్పినందుకు. థ్యాంక్స్. సారీ. ఓకే. నో థ్యాంక్స్, నో సారీ.
కార్తీక్ తన పని అయ్యేంత వరకు ఎవరిని లవ్ చేసే టైం లేదని చెప్పాడు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెళ్ళి ప్రపోజ్ చేయలేను. సో టైం సిచ్యువేషన్ చూసుకొని నువ్వు తనకి నా లవ్ మ్యాటర్ చెప్పాలి. ప్లీజ్. ఆర్య సినిమాలో తనను లవ్ చేయట్లేదు అని తెలిసినా కూడా అల్లు అర్జున్ హ్యాపీగా తన లవర్కి హెల్ప్ చేశాడు. అతనే నా ఇన్స్పిరేషన్. తప్పకుండా నీ లవ్కి నేను హెల్ప్ చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. పెప్సిడెంట్ కోల్గేట్. థ్యాంక్స్. థ్యాంక్స్. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. అది మ్యాటర్. కళ్యాణి లవ్ చేసింది నన్ను కాదురా, నిన్ను. ఒరే మొత్తం క్లియర్ గా అర్థం అవుతుందిరా. థ్యాంక్స్ రా బాబు, ఎప్పటికైనా అర్థం చేసుకున్నావు. సగల కన్య ముద్దుల కూడలు మమ్మ చేత ఒప్పిస్తా, పెళ్లికి ముహూర్తం పెట్టేస్తా, ముడుగులు వేసేస్తా. ఆ రోజుల్లో మా దండం పెడతాను. ఆపిరా బాబు. ఓకేరా, సరే ఉంటాను రా. నువ్వు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాగా, ఎంజాయ్ చేయి. ఓవర్ యాక్షన్. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘైత్యమయ్యా భట్టు? అక్షంతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి. ఇదిగో అమ్మాయి, అలా నవ్వకూడదు, అందులోనూ ఆడవాళ్ళు. అలాగే అత్తయ్య. ఎండలు మండిపోతున్నాయిరా. ఇదిగోనే మల్లెపూలు నీ ఎమ్మని రోమనిచ్చింది. నీకెందుకు ఇచ్చింది? నీకెమ్మనిచ్చిందే అనుమాన పడకుండా. ఆయన స్నానం చేసుకుని వస్తాను నాన్న. సరే పో. ఇదిగో అమ్మాయి, పూలు అల్లడం వచ్చా? చల్లడం వచ్చు. నేర్పిస్తే నేర్చుకుంటాను. అది అది స్పోర్టీ స్పిరిట్ అంటే. కీప్ ఇట్ అప్ డార్లింగ్. ఏంట్రా? కీప్ ఇట్ అప్ అన్నానే. అంటే అంటే ఇలాగే ప్రతిదీ బాగా నేర్చుకుని అర్థం. ఓనా బాబే, ఎంత బాగా చెప్పావురా నాకు కాకి బంగారం. థ్యాంక్ యూ మమ్మీ. ఆ స్పోర్టివ్ స్పిరిట్, ఆ కీపిటప్ అని నా పుత్రరత్నం నీకు నేర్పిస్తాడు. నేర్చుకో. ఏంటి పిచ్చి తల్లి, మెంట్లో నీకు ఇంటి పనులు నేను నేర్పించాలా? మీ నాన్న నాకు నేర్పాడు, నువ్వు నీ పెళ్ళానికి నేర్పు. నిజమరా? మా అమ్మకన్నా నేను నేర్పితేనే మీ అమ్మ బాగా నేర్చుకుందా. మరే అంతేనా మదర్ ఇండియా? ఈ రోజు అమ్మాయికి పనులు నేర్పకపోతే మీ తండ్రి కొడుకులు ఇద్దరికి అన్నం పెట్టను. మధురు నేనేం చేశానే? థ్యాంక్స్ అత్తయ్య. స్పోర్టీ స్పిరిట్ తో అన్ని పనులు ఈ రోజే నేర్చుకుంటాను. నువ్వు సూపర్ అమ్మాయి. ఇదిగో ఇవిచ్చి నేర్పించరా. నువ్వు లేచి రారా. కమాన్ మై సన్. మైక్ టెస్ట్ ఏం కాదు. ప్రేమ కోసమై పులిహారాయి పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. వీళ్ళకి వీళ్ళు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? సిగ్గు లేకుండా. వాళ్ళతో మనకి ఎందుకులే గాని ఈ పువ్వు తీసుకుని దానికి దారం ఇలా చుట్టి మళ్ళీ ఇంకొండు పువ్వులు తీసుకుని మళ్ళీ దారం చుట్టాలి. కమాన్ యాస్టీస్. అబ్బా వచ్చేసిందిగా, అంతే. కానీ కానీ అంతే. సూపర్. సూపర్. ఆ అమ్మాయి పని నేర్చేసుకుంటుంది. అవునే, అంతా నీ పోలికే. నా మమ్మీ డాడీస్ మీ రన్నింగ్ కామెంటరీ కొంచెం ఆపండి. నువ్వు గట్టు. ఇది నా దండ. ఇది నా దండ. యాస్టీస్
ఎక్స్పెక్ట్ చేశానే, ఎందుకు ఇలా జరిగింది? వేసావులే దోశ. అయ్యో హ్యాష్ తెలుగు చేశానే. ఎరా స్పోర్టివ్ స్పిరిట్, ఏంటి కోపడుతున్నావు? అబ్బే ఇది కోపం కాదు జనని, ప్రేమ, ఇష్కు, కాదల్, లవ్వు. పూలలో నాని నీలాంటి అమ్మాయిలందరికీ ఒక ట్రిక్ ఉంది. ఈ సూదిలో తీసుకుని ఈ పూలు దీనికి ఇలాగొచ్చాలి. తట్టడాయ్ గుచ్చండి అల్లండి. ఫైనల్ గా దండ మాత్రం సాధించుకోండి. స్పోర్టివ్ స్పిరిట్, ఇంటి పనుల కార్యక్రమంలో తర్వాత కార్యక్రమం అంట్లు తోమడం ఎలా? ముందు అంట్లను తడిచేలాగా నీళ్లు పొయ్యాలి. కమాన్. అంట్లని బాగా తడిపిన తర్వాత ఇలా రాయి మీద కూర్చుని, ఒకవేళ రాయి దొరకపోతే ఇలాంటి బలమైన పాత్రను తీసుకుని ఇలా బోర్లించి దాని మీద కూర్చోవాలి. చీర కట్టుకున్న వాళ్ళు చెంగుని, పంజాబీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చున్నీని ఇలా వేసుకుని ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు అంటుతోమే పీచును తీసుకుని సబ్బు లేదా సబీనలో అద్ది ఒక్కో పాత్రని సపా 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 రుద్దాలి. సపా 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 ఒసేయ్, సరిగా రుద్దు. సపా సపా అంట. తర్వాత ఇలా రౌండ్గా ఉన్న గరిటెని తీసుకుని, ఒకవేళ రౌండ్గా లేకపోతే వంకరగా ఉన్నా సరే మిస్టర్ బీన్ లా ఫేస్ పెట్టకుండా ఒకేలా తోమాలి. పట్టుకో, తోము, రుద్దు. సూపర్ సక్సెస్. చూసారు నా పిల్లని కసా కస ఎలా తోగుతుందో, తల తవలాడే మెరుపు. ఏం తోనేవే. ఆహా, ప్రేక్షకులు ఇంటర్వ్యూలో ఉన్నట్టున్నారు, మనం కూడా బ్రేక్ తీసుకుందాం పద. బ్రేక్ ఆడియన్స్ కి, ఆర్టిస్టులకు కాదు. అంతేనా? అంతే. సరే, తర్వాత కార్యక్రమం ఏంటో ప్రేక్షకులు చెప్పండి. క్లీన్ అండ్ గ్రీన్ అంటే అంటే నేను చెప్తాను కదమ్మా, పదండి. రండి రండి. ఈయన ఎడపో. కానివ్వండి కానివ్వండి. కమాన్ కమాన్. రెడీయా? నువ్వు కూర్చోవే. స్టార్ట్ మ్యూజిక్. మని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, వెచ్చని కోరిక రగిలిందిలే. నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. కస్మని పిల్లగాలి నిప్పులా అంటుతోంది, తీయని కానుక దొరికిందిలే.
గాలి కట్టెలా గుచ్చుతుంది. ఐ లవ్ యూ మమ్మీ. జరగవుతుంది. స్పోర్టీ స్పిరిట్ అంటే నీదే అమ్మాయి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. తల్లి కూతులైనా అత్త కోడలైనా ఆడవాళ్ళు ఎప్పుడు మగాళ్ళకి క్రెడిట్ రానియర్రా అబ్బాయి. అంతేనా? అంతేరా, నాకు తెలుసు, అనుభవమే చెప్తున్నా. ఐ లవ్ యూ. అయినా కష్టాలు మగాళ్ళే కాకపోతే ఆడవాళ్ళకి వస్తాయట్రా. అదేనే, కష్టాలు మగాళ్ళకి కాకపోతే కొడి దగ్గరకు వస్తాయా అంటున్నాను. నెక్స్ట్ టైం చేయమంటారు అత్తయ్య? కళ్ళాపు చల్లి ముగ్గులు వేయటం నేర్పిస్తాను రామ్మా. డాడీ ఆ. మందేద్దామా? ఏయ్, మనం మందేస్తే మీ మమ్మీ మనల్ని మమ్మీ చేసేద్దరా. ఆ బొంగులు నేను ఉన్నా కదా, 30 years ఇండస్ట్రీ. యు మీన్ ఐ మీన్ చూపిస్తారా? చుక్కలు 6 వరుసలు 6 చుక్కలు వచ్చే వరకు వెయ్యాలి. సరేనా? సరే అత్తయ్య. మా అత్తయ్య బంగారం. చాలా బాగుంది అత్తయ్య మీ ముగ్గు. నీ ముగ్గేదమ్మాయి? ఆడదానికి శత్రువు కాదు, మా అత్తయ్య బంగారం. అత్త గుండెలో ఉన్నదని. యాండి చూసారా? ఒరేయ్ చూడరా. నేను కాదమ్మా, నువ్వే బంగారం. నా ఇత్తడి రాగి వెండి అన్ని నువ్వే. అమ్మయ్యదవా. ఒరేయ్, మీ అమ్మ వీక్నెస్ ని లీక్ చేసేసావేట్రా. యామ సమయంలో మిల్లి కొట్టేసుకుందాం. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఆడుకోవాలి పువ్వలాగా, ఆడుకుంటాను ఇదంతా సూపర్. అత్తా కోడలు కలిసి ఒకే ఛానల్ చూసి అంత దగ్గర అయ్యారనమాట. అవునరా, నీకేమైనా ప్రాబ్లమా? అర్జెంట్ గా మా ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంక ఏ ప్రాబ్లం ఉండదు. ఏంటమ్మా వీడికి అంత అర్జెంటు? అంటే ఆల్రెడీ ప్రేమించుకున్నాం, నీ అంగీకారం కూడా తీసుకున్నాం.
ఇక నెక్స్ట్ మిగిలింది పెళ్ళే కదమ్మా. ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడానురా, నెల వరకు ముహూర్తాలు లేవంటున్నారు. ఓకే అమ్మా, నెక్స్ట్ మంత్ వస్తాం. కార్తీక్, ఆ, ఏం మహి? నేనంతవరకు ఆంటీతో ఇక్కడే ఉంటాను. ఆ? ఉండనివ్వరా, వంట వార్పు నేర్చుకుంటుంది. మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. చూడండి, ఆ, స్వాతి చినుకులు. 100 ఏళ్ళు బాబా. యాక్చువల్లీ నేనే కాల్ చేద్దామనుకున్నాను, నువ్వే నాకు చేసావు. అంటే నువ్వు గుడ్ న్యూస్ చెప్తున్నావా? ఆ? అవును బాబా, మా సాగ కింద మీద పడి మా నాయనమ్మ బ్లెస్సింగ్స్ తో మా అమ్మని కన్విన్స్ చేసిందిరా. సూపర్ రా. ఆల్రెడీ మా అమ్మ పంతులు గారితో మాట్లాడింది. నెక్స్ట్ మంత్ వరకు ముహూర్తాలు లేవంట. అయితే నెక్స్ట్ మంత్ ఇద్దరం కలిసి ఒకేసారి జంట పెళ్లిళ్ళు చేసుకుందాం. సూపర్ రా. అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సేమ్ టు యూ బాబా. ఓకే రా, ఉంటాను. ఆ, ఉంటాను, బాయ్. డన్ బాబా.